హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2025కి సంబంధించి ఒక్క శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే ఇన్ని సీట్లు మిగిలి ఉన్నాయా అనే శీర్షికతో అయితే మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీ అందరికి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. ఫ్రెండ్స్, అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి అప్డేట్ విషయం కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ నందు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఏంటంటే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో అయితే చాలా మంది విద్యార్థులు అయితే కౌన్సిలింగ్ కి హాజరైతే అవడం లేదు ఫ్రెండ్స్. అది ప్రతిది కూడా మనం తెలుసుకుందాం. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 2025-26 విద్యా సంవత్సరంలో PUC 1లో ప్రవేశాలకైతే ఇప్పుడు న్యూస్ వీట్లో అయితే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. నిన్న ఈ రోజు అయితే 2 రోజులు అయితే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, 2 రోజుల పాటు. అయితే తొలి రోజు 517 మందిని కౌన్సిలింగ్ పిలవగా 437 మంది మాత్రమే హాజరై ప్రవేశాలు పొందారు ఫ్రెండ్స్. అంటే దగ్గర 80 మంది అయితే అటెండ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. అలాగే విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ KVGD బాలాజీ గారు అయితే తెలిపారు ఫ్రెండ్స్. RGU KT రిజిస్టర్ అమరేంద్ర కుమార్ పర్యవేక్షణలో ప్రక్రియ మొత్తం అయితే అతని ఆధ్వర్యంలోనే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అయితే జూలై 14 నాటికైతే వారికి కేటాయించిన క్యాంపస్ లో అయితే రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక్క శ్రీకాకుళం క్యాంపస్ లోనే ఎంతమంది అయితే గైర్హాజరు అయ్యారంటే మిగతా క్యాంపస్లు చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది గైర్హాజరు అయ్యారు అనేది. అలాగే శ్రీకాకుళం క్యాంపస్ లో ఇంజనీరింగ్ సంబంధించి 3-4 ఇయర్స్ సంబంధించిన తరగతులు అయితే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్ అంటే RGU KT పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులకైతే PUC 1 తరగతులను అయితే న్యూస్ వీడ్ క్యాంపస్ లో జరుగుతాయి. అలాగే 3-4 మొదటి 2 సంవత్సరాలు న్యూస్ వీడ్ క్యాంపస్, తర్వాత 3-4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అనేది, అలాగే 5-6 సంవత్సరాలు అంటే రిమైనింగ్ 4 సంవత్సరాలు కూడా శ్రీకాకుళం క్యాంపస్ లోనే అయితే ఇది క్లాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొదటి 2 సంవత్సరాలు మాత్రమే న్యూస్ వీడ్ క్యాంపస్ లో జరుగుతాయి. ఇంతకు ముందు అయితే శ్రీకాకుళం క్యాంపస్ లోనే 1-2 తరగతులు అయితే PUC జరిగేవి, కానీ ఇప్పుడైతే న్యూస్ వీడ్ క్యాంపస్ లో జరుగుతాయి ఫ్రెండ్స్. అయితే తొలి రోజు 517 మందికి 437 మంది అయితే హాజరయ్యారు. ఇందులో 127 మంది బాలురు, 310 మంది బాలికలు అయితే ఉన్నారు. ఈ రోజు కూడా కౌన్సిలింగ్ జరగనుంది. అయితే ఫ్రెండ్స్, ఈ మిగిలిన సీట్లు అయితే చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే మీ అందరూ కూడా డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని సెకండ్ పేజ్కి అయితే అలర్ట్ గా ఉండండి ఫ్రెండ్స్. ఒక శ్రీకాకుళంకి అయితే చాలా మంది అయితే పోటీ ఉంటుంది. అలాంటిది శ్రీకాకుళం క్యాంపస్ లోని ఇన్ని మిగిలిన సీట్లు ఉన్నాయంటే మిగతా క్యాంపస్ లో చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకుండా మీకు ట్రిపుల్ ఐటీయే మీ లక్ష్యం అయితే మీకు దగ్గరలో మిస్ అయ్యి ఉంటే కంపల్సరీ అయితే మీ అందరికైతే ట్రిపుల్ ఐటీ సీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.